హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుసరికి డే 19 30 డేస్ సి లాంగ్వేజ్ సిరీస్లో నేను వచ్చేసరికి మనము బేసిక్స్ ఆఫ్ అరే గురించి నేర్చుకున్నాం. ఓకేనా, డిక్లరేషన్ ఎలా చేయాలా, ఇనిషియలైజేషన్ ఎలా చేయాలా, యాక్సెసింగ్ అరేని ఎలా యాక్సెసింగ్ చేయాలనేది మనం చూసాం వీడియోలో. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈరోజుసరికి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. అదేంటంటే అరే ఆపరేషన్స్. ఓకేనా, అరేని యూస్ చేసుకొని ఆపరేషన్ని పర్ఫార్మెన్స్ చేద్దాం. ఓకేనా, వాటిని అరే ఆపరేషన్స్ అంటాం. ఈరోజు మనం యూస్ చేయబోయే ఆపరేషన్స్ వచ్చేసరికి ట్రావర్సింగ్, ఇన్సర్టింగ్, అప్డేటింగ్ ఎలిమెంట్స్. అసలు ట్రావర్సింగ్ అంటే ఏంటి, ఇన్సర్టింగ్ అంటే ఏంటిది, అప్డేటింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా ఈరోజు మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి కూడా టాపిక్స్. ఓకేనా, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి కామెడీ గ్రూప్ని ఇన్స్పైర్ చేసుకొని ఆ లాంగ్వేజ్కి నేమ్ ఇచ్చారు. ఓకేనా, మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, మీకు తెలియకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి, దాని గురించి రివీల్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. డే 19 అరే ఆపరేషన్స్ ఇన్ సి. సో ఫస్ట్ వచ్చేసరికి ట్రావర్సింగ్ అన్ అరే. అసలు ట్రావర్సింగ్ అంటే ఏంటిది? విజిటింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే వన్ బై వన్. సపోజ్ ఇక్కడ నేను ఒక అరే తీసుకున్నాను. అరేలో వచ్చేసరికి నేను 5 వాల్యూస్ ఇచ్చాను, 10, 20, 30, 40, 50. ట్రావర్సింగ్ అంటే ప్రతి వాల్యూని విజిట్ చేయడం. ఫస్ట్ 10ని విజిట్ చేస్తుంది, నెక్స్ట్ 20ని విజిట్ చేస్తుంది, అలాగే 30, 40, 50 ఇలాగా ప్రతి వాల్యూస్ని విజిట్ చేస్తుంది. ట్రావర్సింగ్ అంటే సింపుల్గా ఒక లూప్ యూస్ చేసుకుని లూప్లో ఫస్ట్ 0 దగ్గర వాల్యూని, 1 దగ్గర, 30 దగ్గర, 40 దగ్గర, 50 అలా ప్రతి వాల్యూస్ని రీచ్ అవుతుంది. సింపుల్గా ట్రావర్సింగ్ అంటే అదే. ఓకేనా, సింపుల్, ప్రతి వాల్యూని విజిట్ చేసి వస్తుంది. ఆ విజిట్ చేయడంలో మనం ప్రింట్ చేసుకోవచ్చు లూప్స్ వాడి. ఓకేనా, కామన్లీ డన్ యూజింగ్ ఏ లూప్ని యూజ్ చేసి ఫర్ కానీ, వైల్ కానీ, డూ అలా లూప్స్ యూజ్ చేసుకొని మనము విజిట్ చేయడం అంటే ఇంకా వాటిని ప్రింట్ చేయడమే, ఇంకా సింపుల్ అదే. అరేని తీసుకున్నాం. ఓకేనా, అరేని తీసుకొని ఇది ఒక స్టేట్మెంట్. అరేలో ఉన్న ఎలిమెంట్స్ని కోసం ఎగ్జాంపుల్గా మనం ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం. ఇక్కడ చూడండి లూప్ రాసాం. ఇండెక్స్ వాల్యూ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 దగ్గర నుంచి అరే సైజ్ ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి <5 లోపల మనకు వాల్యూస్ రావాలి. దట్ మీన్స్ 4 వరకు, అంటే 5 వాల్యూస్ వస్తాయి. ఇండెక్స్ 4 వరకు కదా మనం తీసుకునేది, దట్స్ వై ప్రతిదీ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. 0, 1, 2, 3, దట్స్ వై ఇంక్రిమెంట్. వాటిని ప్రింట్ చేసాం. అవుట్పుట్ మనం ప్రింట్ చేస్తే ఇది రావాలి 10, 20, 30, 40. ఈ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఈ వాల్యూస్ వచ్చాయి. మనం వేరే వాల్యూస్ తీసుకుంటే వేరే వాల్యూస్ వస్తాయి. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అరేని తీసుకోవాలి. దట్స్ వై ఇంట్ అరే, నేను సైజ్ 5 ఇస్తున్నాను. దాని లోపల వాల్యూస్ వచ్చేసరికి 10, 20, 30, 40, 50. ఓకేనా, ఇవి నేను తీసుకున్న వాల్యూస్ని. ట్రావర్సింగ్ అంటే ఏం లేదు, ఓన్లీ ప్రింట్ చేయడం వాల్యూస్ని అలాగా. నెక్స్ట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. అరే ఎలిమెంట్స్, ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు ప్రింట్ చేయడం కోసం నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్లాష్ అని ఇవ్వబోయి వేరేది ఇచ్చా. ఓకే, నో ప్రాబ్లం, మార్చేసా. నెక్స్ట్ ఇప్పుడు లూప్ రాద్దాం. లూప్లో ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 సెమీకోలన్ ఐ లెస్ దాన్ 5. ఇండెక్స్ 5 లోపలనే మనకు ఉండాలి వాల్యూస్ అనేది ప్రింట్ అవ్వాలి. దట్స్ వై నేను అలా తీసుకున్నాను. ఐ ప్లస్ ప్లస్ సెమీకోలన్ కాదు, మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ %d స్లాష్ n అరేని కాదు ప్రింట్ చేయాల్సింది. ట్రావర్సింగ్ అంటే మీరు క్లియర్ గుర్తుపెట్టుకోండి, అరేలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయడమే. ఐ సెమీకోలన్ యూస్ చేసి సేవ్ చేసేయండి. F9 యూస్ చేస్తే బటన్ని అది రన్ అవుతుంది. చూడండి, మనకు వాల్యూస్ వచ్చేసరికి 10, 20, 30, 40, 50 ఆ వాల్యూసే కదా మనం తీసుకుంది కూడా. ఇక్కడ కూడా 10, 20, 30, 40, 50 సేమ్. ఇక్కడ ఏంటి, మీకు అన్ని కిందికి ఇలా వచ్చాయంటే నేను స్లాష్ అని యూస్ చేస్తాను ఇక్కడ. దట్స్ వై నాకు అన్ని స్టెప్ బై స్టెప్ వచ్చాయి, న్యూ లైన్లో వచ్చాయి. చూడండి, ఇక్కడ నేను స్లాష్ అని యూస్ చేస్తాను. లేదనుకుంటే మీరు ఇక్కడ ఓన్లీ స్పేస్ ఇచ్చారనుకో వరుసగా స్టెప్ అంటే పక్కనే వస్తుంది. ఇది వచ్చేసరికి ట్రావర్సింగ్, ఇది ట్రావర్సింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ట్రావర్సింగ్. నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ వచ్చేసరికి ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం. అర్థమవుతుంది మీనింగ్లో, అక్కడ వర్డ్స్లోనే మీనింగ్ ఉంది. ఒక ఎలిమెంట్ని సింపుల్గా ఇన్సర్ట్ చేయడం.
కానీ ఇక్కడ మీకు ఒకటి ఉంది, వినండి క్లారిటీగా. అరే వచ్చేసరికి ఫిక్స్డ్ సైజ్, అవి సైజ్ మీరు 5 అంటే 5 ఎలిమెంట్స్ మాత్రమే దాంట్లో ఇవ్వాలి. లేదు నేను 6 ఇస్తా అంటే అది అవ్వదు. ఓకేనా? సో వీ కాంట్ ట్రూలీ యాడ్ బిహైండ్ ద డిక్లేర్డ్ సైజ్. అది నేను చెప్పా కదా ఇప్పుడు. ఒకవేళ మీరు 5 ఇస్తే 5 లేదంటే లేదు. దట్స్ ఇట్. ఆ 5లో మీరు ఏమైనా చేసుకోవచ్చు. 5 వాల్యూస్లో మీరు అవి అంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అప్డేట్ ఏమైనా చేసుకోవచ్చు ఆపరేషన్స్. ఓకేనా? దాంట్లో మనం మీరు 3 ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం మేజర్గా. బట్ వీ కెన్ షిఫ్ట్ ఎలిమెంట్స్. కానీ మనం ఏం చేయొచ్చు అంటే సైజ్ ఎక్కువ ఇచ్చి, నువ్వు 5 ఎలిమెంట్సే డిక్లేర్ చేసావు, ఇనిషియలైజ్ చేసావు, కానీ నీకు అక్కడ నువ్వు సైజ్ వచ్చేసరికి 6 ఇచ్చావు. ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు సైజ్ 6 ఇచ్చావు, కానీ ఎలిమెంట్స్ మాత్రం 5 ఉన్నాయి. అంటే నీకు ఇంకా స్పేస్ ఉంది, ఒక ఎలిమెంట్ పడుతుంది దీంట్లో. దానికోసం ఏం చేస్తున్నాం అంటే షిఫ్ట్ చేస్తావు. అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్సెట్ ఎ వాల్యూ ఎట్ ఎ స్పెసిఫిక్ ఇండెక్స్. ఓకేనా? మీకు ఇక్కడ ఏ వాల్యూ ఎక్కడైనా ఏ పొజిషన్లో అయినా కానీ ఒక వాల్యూని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎలాగా? ఫస్ట్ షిఫ్ట్ చేయాలా, తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలా. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇన్సర్టింగ్ ఎలిమెంట్లో మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే సైజ్ అనేది మారదు. సో దట్స్ వై మనం ఏం చేస్తామంటే ముందుగానే సైజ్ని ఒక వాల్యూ ఎక్కువగానే ఇచ్చుకుంటాం. తర్వాత ఇచ్చిన తర్వాత వాల్యూస్ని షిఫ్ట్ చేస్తాం. షిఫ్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఇన్సర్టింగ్ ఎలిమెంట్. ఈ ప్రోగ్రామ్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి. ఇక్కడ ఏంటంటే ఇన్సర్టింగ్ ఎలిమెంట్ 99 ఎట్ ఇండెక్స్ 2, అంటే ఇండెక్స్ 2 దగ్గర 99 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయండి అని అర్థం. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి ఇది 2, ఇక్కడేమో ఆల్రెడీ నాకు 30 ఉంది. 30 ఉంటే నేను 99 ఎలా యాడ్ చేస్తాను? అప్పుడు అవ్వదు కదా. సో మనము ఇందాక నేనేం చెప్పాను, ఫస్ట్ వాటిని షిఫ్ట్ చేయాలి. అంటే ఇక్కడ స్పేస్ చూడండి, అరే ఆఫ్ 6 ఇచ్చావు. దట్స్ వై నీకు ఇండెక్స్ వాల్యూస్ కూడా మెమరీ అలొకేషన్ కూడా నీకు 6 జరుగుతుంది. అక్కడ నీకు ఆల్రెడీ స్పేస్ ఉంది కాబట్టి మనం షిఫ్ట్ చేస్తాం. 15 వచ్చేసరికి 5 అరే ఆఫ్ 5కి షిఫ్ట్ చేస్తున్నాం. ఇండెక్స్ 5లోకి ఈ యొక్క 15 షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ స్పేస్ ఉంటుంది. అప్పుడు 14 ఏం చేస్తున్నాం? అరే ఆఫ్ 4లోకి షిఫ్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ 13 ఏం చేస్తున్నాం? అరే ఆఫ్ 3లోకి, అంటే 40 ఉన్న ప్లేస్ని యూజర్కి షిఫ్ట్ చేసాం కాబట్టి ఇక్కడ స్పేస్ ఉంటుంది కాబట్టి 30 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ఇక్కడ స్పేస్ ఉంచేసేయాలా. ఎందుకు? మన 99 ఇక్కడే కదా యాడ్ చేయాల్సింది. సపోజ్ నువ్వు ఇక్కడ యాడ్ చేయాలనుకున్నప్పుడు దీన్ని షిఫ్ట్ చేయాలా, ఇక్కడ యాడ్ చేయాలన్నప్పుడు దీన్ని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. అంటే రైట్ షిఫ్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇక్కడ మనకు లాజిక్ ఏం జరుగుతుందంటే చూడండి క్లియర్గా. అరే ఆఫ్ 5కి వచ్చేసరికి అరే ఆఫ్ 5లో ఏం వాల్యూ షిఫ్ట్ చేస్తున్నాం? చూడండి, అరే ఆఫ్ ఏ ఆఫ్ దట్ మీన్స్ అరే ఆఫ్ 4 వాల్యూని షిఫ్ట్ చేస్తున్నాం. అదే కదా ఇక్కడ జరిగింది. దీని నుంచి యూజర్కి షిఫ్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అరే ఆఫ్ 4కి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం? అరే ఆఫ్ 3 వాల్యూని షిఫ్ట్ చేస్తున్నాం. అంతేనా కదా జరిగేది ఇక్కడ ప్రాసెస్? అరే ఆఫ్ 3ని షిఫ్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఇక్కడ జరిగేది. నెక్స్ట్ అరే ఆఫ్ 3కి వచ్చేసరికి కొద్దిగా చూడండి, అరే ఆఫ్ 2 వాల్యూని షిఫ్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. అరే ఆఫ్ 5లో వచ్చేసరికి అరే ఆఫ్ 4 వాల్యూని షిఫ్ట్ చేస్తున్నాం. అరే ఆఫ్ 4కి వచ్చేసరికి అరే ఆఫ్ 3 వాల్యూని షిఫ్టింగ్ అంటే ఇక్కడ అసైన్ చేస్తున్నాం. వాల్యూ ఈక్వల్ పెట్టామంటే అసైన్ చేస్తున్నాం. ఓకేనా? ఆ వాల్యూని. అది క్లియర్గా ఈ 3 స్టెప్స్ ఇక్కడ జరుగుతుంది. దీనికోసం మనం ఏం చేయాలా? ఒక లూప్ వాడాలా. ఓకేనా? దీనికోసం లూప్ వాడాలి. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ 5, అంటే దట్ మీన్స్ మనం ఇండెక్స్ వాల్యూ i అనుకున్నాం అనుకో, ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి అరే ఆఫ్ i తీసుకొని నెక్స్ట్ వచ్చేసరికి అరే ఆఫ్ ఇక్కడ ఒక డిక్రీజ్ అవుతుంది కాబట్టి i-1 తీసుకోవాలా. దట్స్ మీన్ అరే ఆఫ్ i-1. ఇది లూప్లో, దీన్ని లూప్లో మనము రాసుకుంటే మనకి షిఫ్ట్ అయిపోతుంది. ఓకేనా? షిఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉన్న చోట మనం ఆ పొజిషన్ వాల్యూ తీసుకొని ఆ పొజిషన్లో మనకి ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూని ఇన్సర్ట్ చేసేసాడు. సింపుల్, అయిపోయింది. ఆ తర్వాత నీకు మళ్ళీ ఆ వాల్యూస్ ఒకవేళ నీకు ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ట్రావెస్ వాడు. ట్రావెస్ అంటే ఏంటిది? లూప్ రాసి నువ్వు ప్రోగ్రామ్ని రన్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు నీకు ప్రింట్ చేసేస్తే ఏ వాల్యూస్ అసలు అయిందా లేదా అనేది, నీకు ఇన్సర్ట్ జరిగిందా లేదా అనేది నువ్వు చూస్తే, అవుట్పుట్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ కూడా అదే. సో ఫస్ట్ అరేని తీసుకున్నారు ఇక్కడ.
ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ అరే తీసుకున్నాం. అరే సైజు ఇనిషియల్గా ఇక్కడ ఎక్కువగా ఉంది, 6 ఉంది. కానీ ఇక్కడ మనం 5 ఎలిమెంట్స్ మాత్రమే యాడ్ చేసాం, అంటే ఇంకా ఒకదానికి స్పేస్ ఉంది అక్కడ అని అర్థం. ఇక్కడ n ఈక్వల్స్ టు 5 ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ కరెంట్ సైజ్ ఎంత ఉంది, 5 ఉంది కాబట్టి. ఓకేనా, దీని లూప్ కోసం మనం తీసుకున్నాం మేజర్గా. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి 2, వాల్యూ వచ్చేసరికి 99. అరే తీసుకున్నాం, సైజ్ తీసుకున్నాం, బాగుంది. పొజిషన్ వాల్యూ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ చూడండి, మన క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారు, 2 దగ్గర 99 యాడ్ చేయమంటున్నారు వాల్యూని. మనం క్వశ్చన్ని బట్టి మనం రాసుకోవాలి. ఓకేనా, ఏదైనా క్వశ్చన్ బట్టి మన ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. అరేలో కదా మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసేది. అరేని తీసుకున్నాం, అరేకి సంబంధించిన సైజ్ తీసుకున్నాం. పొజిషన్ వాల్యూ దేనికి సంబంధించిందంటే క్వశ్చన్లో వాళ్ళు అడిగారు కాబట్టి. ఓకేనా, ఇది మన వాల్యూస్ని ఇక్కడ ఇన్స్టాలేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ లూప్, నేను ఈ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ అంటే ఇక్కడ ఏంటిది, సైజ్. అంటే ఇక్కడ 5, ఫస్ట్ ఇనిషియల్గా 5 ఉంటుంది. ఓకేనా, ఈ 5 వచ్చేసరికి పొజిషన్ ఎంత ఉంది, గ్రేటర్ దెన్ 2 కదా. సో స్టేట్మెంట్, ఈ కండిషన్ ట్రూ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఉంది. ఇక్కడ డిక్రిమెంట్ జరుగుతుంది 5లోంచి. ఇక్కడ డిక్రిమెంట్ జరిగితే మనకి ఏమవుతుంది, 4 అవుతుంది వాల్యూ. కానీ ప్రింట్ అయ్యేది ఏంట, 5. సో ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఈ ప్రింట్ వాల్యూ లోపలికి వస్తుంది, అంటే అరే ఆఫ్ 5 జరుగుతుంది. అరే ఆఫ్ 5కి ఏ వాల్యూ అసైన్ చేస్తున్నాం, అరే ఆఫ్ 1 అంటే అరే ఆఫ్ 5 - 1, దట్ ఇంప్లైస్ అరే ఆఫ్ 4. 5లోకి 4 వాల్యూని ఇన్సర్ట్ అంటే షిఫ్ట్ చేస్తున్నాం అని అర్థం. అసైన్ చేస్తున్నాం లేదా షిఫ్ట్ చేస్తున్నాం అది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ మారిపోయి ఉంటుంది, మనకు 4 అయిపోయి ఉంటుంది. ఆ 4 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 4 మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 4 గ్రేటర్ దెన్ 2 ట్రూ. నెక్స్ట్ అప్డేట్ అవుతుంది, అప్పుడు అప్డేట్ అయినప్పుడు 3 అవుతుంది. ఓకేనా, కానీ యాక్చువల్ వాల్యూ 4 ప్రింట్ అవుతుంది. మీకు ఇవి ఆపరేటర్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా, నేను డిక్రిమెంట్ ఆపరేటర్స్ చెప్పాను, అవి చూడండి. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు వెళ్ళి చూడండి. ఆ 4 ప్రింట్ అయ్యి ఇక్కడ 4, అరే ఆఫ్ 4 - 1 అంటే 3 వాల్యూని 4 కాదు. ఇది షిఫ్టింగ్ జరుగుతుంది ప్రాసెస్. ఇలా ఎంతవరకు జరుగుతుంది, ఐ గ్రేటర్ దెన్ పొజిషన్ అంటే మనకి 3 గ్రేటర్ దెన్ 2 వరకు మాత్రమే జరుగుతుంది. థర్డ్ అంటే ఈ వాల్యూ వచ్చేంత వరకు, అంటే ఈ వాల్యూ వరకే జరుగుతుంది. ఈ వాల్యూ వచ్చేసరికి కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. దట్స్ వై లూప్ అంతటితోటే అయిపోయి ఇక్కడ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. ఆ స్పేస్లో ఏం చేస్తున్నారు, ఆ పొజిషన్లో వాల్యూని ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనకు 6 ఎందుకు ఇంక్రిమెంట్ చేసాం, ఇంక్రిమెంట్ చేయడం వల్ల ఎందుకు ఇంక్రిమెంట్ చేసాం అంటే ఇనిషియల్గా ఇక్కడ 5 ఉంది. ఓకేనా, ఇప్పుడు వాల్యూస్ ఎన్ని అయిపోయినాయి, 6 అయిపోయినాయి కాబట్టి పోస్ట్ ఇంక్రిమెంట్ చేసాం. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 6 అయిపోతుంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ ట్రావర్సింగ్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ అయింది చూడండి. సో సింపుల్గా ఇది ఒక స్టేట్మెంట్, దీంట్లో వాల్యూస్ని ఫర్ లూప్ యూస్ చేసి వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేసాం. ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసరికి 6, అంటే 6 లోపల ఉన్న వాల్యూస్, అంటే 0 దగ్గర నుంచి 5 వరకు వాల్యూస్ అన్నీ మనకు ప్రింట్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని నేను ఇప్పుడు, ఓకేనా, ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము ప్రోగ్రామ్ని కోడ్ని రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పటికీ మనకు, ఓకేనా, లెంత్ అయింది వీడియో, నో ప్రాబ్లం. మీకు మ్యాటర్ ఇంపార్టెంట్, లెంత్ అయినా నో ప్రాబ్లం. నేను ఇనిషియల్గా అదే చేశాను మిస్టేక్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కావాల్సిన వాల్యూస్ అన్నిటిని నేను ఇన్సులేట్ చేసేసాను. ఓకేనా, అరేని తీసేసుకున్నాను, ఓకే, సైజ్ తీసేసుకున్నాను, పొజిషన్ తీసేసుకున్నాను. ఇప్పుడు షిఫ్టింగ్ కోసం ఫర్ లూప్ వాడుతున్నాను. ఫర్ int I ఈక్వల్స్ టు n సెమీకోలన్ ఓకేనా, I లెస్ దాన్ పొజిషన్, I లెస్ దాన్ కాదు, I గ్రేటర్ దాన్ పొజిషన్. 3, 4, 5 అనేది పొజిషన్ కనుక ఎక్కువ ఉంటాయి కదా, అందువల్ల మనం పొజిషన్ గ్రేటర్ దాన్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ I డిక్రిమెంట్ చేయాలి, 5, 3, 4 అలా డిక్రిమెంట్ చేయడం కోసం మనం మైనస్ వాడుతాము. ఓకేనా, పోస్ట్ డిక్రిమెంట్ వాడుతున్నాం. ఇప్పుడు అరే ఆఫ్ I అంటే అరే ఆఫ్ 5 is equal to array of I - 1. సింపుల్, సెమీకోలన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది షిఫ్టింగ్ కోసం. షిఫ్టింగ్ అనేది జరిగిపోతుంది మన లూప్ రాసేసాం కాబట్టి. ఇప్పుడు అరే ఆఫ్ పొజిషన్లో మనకేం రావాలి, వాల్యూ 99, వాల్యూ ఈక్వల్ టు 99 నేను ఇక్కడ ఇచ్చేసాను. సో వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి మనకు.
సో అక్కడ ఆ వాల్యూ పొజిషన్లో నేను ఆ వాల్యూ ఇచ్చేసాను 2 అనే దాంట్లో 99 ఇచ్చేసాను, అక్కడ ఇన్సర్ట్ చేసేసాను. ఇన్సర్ట్ కూడా జరిగిపోయింది. మనం ఇప్పుడు ఏమి వాల్యూస్ సైజ్ పెరిగిపోయింది కాబట్టి 6 వచ్చేసింది. అంటే 5 నుంచి 6 కోసం మనం పోస్ట్ ఇంక్రిమెంట్ వాడుతున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు మనం వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. సో ఆఫ్టర్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్, ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ చేసిన తర్వాత సెమీకోలన్ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ వాడాలి అన్ని ఎలిమెంట్స్, అండ్ ట్రావర్సింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, 0 దగ్గర నుంచి అవ్వాలి. ఐ లెస్ దాన్ ఎన్ సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్. మీరు ట్రావర్సింగ్ చూసారు ఇక్కడ, అదే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ట్రావర్సింగే జరుగుతుంది. మళ్ళీ ప్రింట్ %d స్లాష్ కోడ్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటూ రాయండి, అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. అరేని యూస్ చేయాలి ఇక్కడ. ఏ వాల్యూస్ ప్రింట్ చేయాలంటే అరే వాల్యూస్నే కదా, దట్స్ ఇట్. ఇది మన కోడ్. సింపుల్. మనం అంత మీనింగ్ అండర్స్టాండ్ చేసుకోగలం కాబట్టి ఓన్గా రాసేయగలుగుతున్నాం కోడ్ని కూడా. ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. 10, 20, 0 ఇది 0 ఇండెక్స్, ఇది 1, ఇది 2 దగ్గర 99 యాడ్ అయిపోయింది కదా, ఇన్సర్ట్ అయిపోయింది కదా. అది నెక్స్ట్ 30 అనేది ఇంక వాల్యూస్ అన్ని షిఫ్ట్ అయిపోయినాయి. ఇది ప్రోగ్రామ్. ఇది మీరు ఎంత క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటారు ఆపరేషన్స్, మీకు ఫర్దర్గా కోడింగ్ కూడా మీకు అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్సర్టింగ్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ ఫైనల్గా అప్డేటింగ్ ఏం ఉండదు, వెరీ సింపుల్. అప్డేట్ అంటే ఆ ఉన్న ఎలిమెంట్ ప్లేస్లో ఇంకొక వాల్యూని మనం అప్డేట్ చేయడం, అంటే రీప్లేస్ చేయడం. అప్డేట్ మీన్స్ చేంజింగ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎట్ ఎ గివెన్ ఇండెక్స్. అంటే ఈ ఇండెక్స్ నెంబర్ దగ్గర మనం ఇంకొక వాల్యూని అప్డేట్ చేయడం, అంటే చేంజ్ చేయడం, రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అప్డేట్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 3. సపోజ్ ఇక్కడ ఇండెక్స్ 3 దగ్గర ఉంది, ఇక్కడ వాల్యూని అప్డేట్ చేయమంటున్నారు, అంటే రీప్లేస్ చేయడం చేయండి అంటున్నాడు. సో మనం ఇక్కడ అరేని తీసుకున్నాడు, అరే ఆఫ్ 3. అరే ఆఫ్ 3 దగ్గర ఏం చేశాడు, సింపుల్గా 100 పెట్టేశాడు, అంతే, అప్డేట్ అయిపోయినట్టే. ఇక్కడ ఆపరేషన్లో ఒకే లైన్లో జరిగిపోతుంది. ఇందాకేమో అరే ఆఫ్ పొజిషన్ ఈక్వల్ టు వాల్యూ, దాని ముందు మనం ప్రాసెస్ చేసాం, తర్వాత సింపుల్గా ఆ వాల్యూని అక్కడ ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ కూడా సేమ్ అంతే. అప్డేట్ అంటే అరే ఆఫ్ 3, దీనికి ఇంకా లూప్ అవసరం లేదు పైన, ఇది సింపుల్గా ఆ పొజిషన్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇంక ఇది ట్రావర్స్లో చెప్పినదే, ఇంకా లాజిక్ అంతే. ఇది సింపుల్. ఇది అరే ఆఫ్ ఏ ఇండెక్స్ దగ్గర మీరు వాల్యూ యాడ్ చేయాలనుకుంటే అది ప్రోగ్రామ్లో పెట్టేస్తే సింపుల్గా అప్డేట్ అయిపోతుంది వాల్యూ. ఓకేనా. నేను ఇదేం మార్చట్లేదు, నేను అరేని కూడా మనం అదే తీసుకుందాం, ఎందుకు మళ్ళీ చేంజ్ చేయడం. నేను ఇదే అరే తీసుకుంటున్నాను. నేను అరే ఆఫ్ 3 దగ్గర 40 ఉంది కదా, అరే ఆఫ్ 3 దగ్గర కాకుండా సరే 4 తీసుకుందాం. అదే ప్రోగ్రామ్ చేస్తే ఏమో కొత్త ట్రై చేద్దాం. అరే ఆఫ్ 4 దగ్గర ఇప్పుడు మనకి ఏమైంది, 50 ఉంది. నేను 70 మార్చుదాం అనుకుంటున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇది ఇన్సర్టింగ్ కాదు, మనం ఏం చేసాం, అప్డేట్ కదా చేసింది. అప్డేట్ ఆఫ్టర్ అప్డేట్ ఎలిమెంట్స్ సెమీకోలన్ కామా ఇచ్చాం, దానివల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో అక్కడ సెమీకోలన్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. చిన్న ఎర్రరే ప్రోగ్రామ్ని మార్చేస్తుంది. దానికోసం మళ్ళీ నేను లాక్ సెట్ చేశాను. నేను ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఓకేనా. లాస్ట్ ప్లేస్ మనకు చేంజ్ అవ్వాలి. ఓకేనా. చూడండి 70 మారింది అక్కడ. మనకు ఇక్కడ 4 అంటే ఇక్కడ 50. 0, 1, 2, 3, 4 దగ్గర అంటే ఈ వాల్యూ దగ్గర 50 ఉంది. నేను ఇక్కడ ఏం చేసా, 70 ఇచ్చేసా. సో 70 మారింది, చూసారా. ఇది ప్రోగ్రామ్ అంటే ఎగ్జిక్యూషన్ జరిగింది, ప్రోగ్రామ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి ఏంటిది, అప్డేటింగ్ ఎలిమెంట్ ఎట్ ఇండెక్స్ 3 కదా, నేను ఇండెక్స్ 4 దగ్గర చేశాను, నో ప్రాబ్లం. ఓకేనా. ఇది ప్రోగ్రామ్. నేను ఇండెక్సింగ్, అప్డేటింగ్, ట్రావర్సింగ్ చెప్పాను, ఇన్సర్టింగ్ చెప్పేశాను, అప్డేటింగ్ చెప్పాను. ఫైనల్ ఇవి ప్రోగ్రామ్స్. సమ్మరీ ఆఫ్ ఆపరేషన్స్లో ట్రావర్సింగ్ అంటే విజిటింగ్ ఆల్ ఎలిమెంట్స్. విజిట్ చేయడంలో అంటే ఫర్ లూప్ యూజ్ చేసి వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తాం ట్రావర్సింగ్ అంటే. ఇన్సర్టింగ్ ఏం జరుగుతుంది, అప్డేటింగ్ అంటే ఏంటిది, రీప్లేసింగ్ ఎలిమెంట్ ఎట్ గివెన్ ఇండెక్స్.
మనకి ఏ ఇండెక్స్ దగ్గర వాల్యూ కావాలంటే ఆ వాల్యూస్ తోటి మనము చేంజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి మీరు రాయండి, ప్రోగ్రామ్ ట్రై చేయండి. ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేది ట్రావెల్స్ అండ్ ప్రింట్ అరే ఆఫ్ 10 ఎలిమెంట్స్ ఎంటర్డ్ బై యూజర్. మీరు ఒక 10 ఎలిమెంట్స్ని ఎంటర్ చేయండి. అరే తీసుకొని ఇన్పుట్గా మీరు ఒక 10 ఎలిమెంట్స్ ఎంటర్ చేసి వాటిని ప్రింట్ చేయండి. ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ యూస్ చేసి ఇన్సర్ట్ ఏ న్యూ నెంబర్ ఎట్ ద బిగినింగ్. ఓకేనా, ఇన్సర్ట్ చేయండి. మనం రైట్ షిఫ్ట్ చేసాం కదా, అట్లనే అరే ఆఫ్ సైజ్ వాల్యూ మీరు ఒకటి ఎక్కువ తీసుకొని ప్రింట్ చేయమనుకున్నాను. అప్డేట్ ఆల్ ఈవెన్ నెంబర్స్ ఇన్ అన్ అరే బై మల్టిప్లింగ్ దెమ్ విత్ 2. అంటే 2 తోటి మల్టిప్లై చేస్తూ ఆ వాల్యూస్ అన్నిటిని అప్డేట్ చేయమంటున్నారు. సింపుల్ ప్రోగ్రామ్స్ మీరు ట్రై చేయండి. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ కామెడీ గ్రూప్. ఓ కామెడీ గ్రూప్ని ఇన్స్పైర్డ్ అయ్యి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి నేమ్ వచ్చింది. ఎనీ గెస్సెస్? సో దట్ ఈస్ నథింగ్ బట్ పైథాన్. పైథాన్ వచ్చేసరికి మాంటీ పైథాన్ ఫ్లయింగ్ అనే సర్కస్, ఈ గ్రూప్ వాళ్ళు చాలా ఫేమస్ ఆ టైంలో. సో ఇప్పుడు వీళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇప్పుడే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ లాంగ్వేజ్ని ఫేమస్ చేయడానికి అప్పట్లో ఉన్న కామెడీ గ్రూప్ ఫేమస్ అయింది కాబట్టి ఆ టైటిల్ యూస్ చేస్తే ఈ లాంగ్వేజ్ కూడా ఫేమస్ అవుతుందని వాళ్ళు ఈ టైటిల్ దీని లోపల ఉన్న పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనే దాంట్లో పైథాన్ యూస్ చేసి వాళ్ళు దానికి నేమ్ ఇస్తారు. అంతేకాని అది ఒక స్నేక్ అంటే స్నేక్ ఇన్స్పైర్ కాదు వాళ్ళు నేమ్ ఇచ్చింది. ఆ తర్వాత లోగోగా స్నేక్ వాడారు. దర్శన్. రేపు వచ్చేసరికి మనము 2D అరేస్ గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.